ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుంటే ఇది గనక మనం ఈస్ట్ అనుకుంటే ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ అనుకుంటే ఇక్కడ ప్రధాన ద్వారం ఇది తూర్పు ఈశాన్యంలో ప్రధాన ద్వారం ఉంది. దానికి ఎదురుగా గేట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మన సౌలభ్యం కోసం పెద్ద గేట్ అనేది తూర్పు ఈశాన్యంలో ఈ విధంగా పెట్టుకున్నప్పటికీ కూడా, తూర్పు ఈశాన్యంలో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం మళ్ళీ వేరొక గేట్ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ ఈ ప్రధాన ద్వారంకు ఎదురుగా ఇక్కడ ఒక గేట్ ఉండాలి. ఇది కంపల్సరీ అన్నమాట. ఉన్నప్పుడు ఈ ప్రధాన ద్వారం నుంచి ఈ గేట్ వరకు ఈ మధ్య భాగంలో, ప్రధాన ద్వారం మధ్య భాగంలో ఏమేమి ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఫస్ట్ బోర్ అనుకుంటే సహజంగా ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ బోరు వేస్తారు ఎవరైనా. కానీ ఒకవేళ నీళ్లు ఇక్కడ పడట్లేదు, ఇక్కడ చూపిస్తుందని ఈ మధ్య భాగంలో ఇక్కడ బోర్ అనేది వేయించకూడదు. దీనికి ఎదురుగా బోరు ఉండకూడదు. అదేవిధంగా వాటర్ సంప్ అనేది మనం ఈశాన్యంలోనే ఏర్పరచుకుంటాం, ఈ ప్లేస్ లో ఏర్పరచుకుంటాం. కానీ ఇక్కడ పెద్ద గేట్ ఉంది కదా, ఈ గేటుకి ఎదురుగా కూడా ఏర్పరచుకోకూడదు. అలా అని చెప్పి ఈ మధ్య భాగంలోకి వచ్చే విధంగా ఇక్కడ దీనికి ఎదురుగా కూడా ఎటువంటి సంపు ఏర్పరచుకోకూడదు. కావాలంటే నార్త్ మధ్య భాగంలో కానీ లేదా ఈస్ట్ మధ్య భాగంలో కానీ మీరు సంపుని ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాని ఈ ద్వారంకి మరియు ఈ గేటుకి మధ్యలో సంపు కూడా ఏర్పాటు చేసుకోకూడదు. అదేవిధంగా స్టెప్స్ వస్తాయి. ఇక్కడ ఆగ్నేయం నుంచి డాబా పై నుంచి స్టెప్స్ వచ్చినప్పుడు ఈ విధంగా స్టెప్స్ వచ్చి ఈ ల్యాండింగ్ అనేది ఇలా వచ్చేసి పొడుగ్గా వచ్చి, అంటే ఈ పిక్చర్ లో మనం ఇలా చూస్తున్నాం కానీ ఇల్లు చాలా ఇక్కడ వెడల్పు తక్కువ ఉన్నప్పుడు చాలా మంది ల్యాండింగ్ వచ్చేసి ఈ ఏదైతే ఈ ద్వారం ఉందో ఈ ద్వారంకి గేటుకి మధ్యలో వరకు ల్యాండింగ్ అడ్డు రాకూడదు అన్నమాట. ఈ స్టెప్స్ అనేవి, ఈ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా డాబా పైకి వెళ్ళే స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ మధ్యలోకి వచ్చేయకూడదు. ఇక్కడ చూసాం కదా, స్టెప్స్ రాకూడదు, అలాగే బోరు వేయకూడదు, సంపు నిర్మించకూడదు. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైనా మనం షెడ్ నిర్మించుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంటికి ముందు రేకులు లాంటి షెడ్ నిర్మించుకుంటే ఈ షెడ్కి స్తంభాలు వస్తాయి కదా, ఇలా స్తంభాలు అనుకుంటే గనక ఇలా స్తంభాలు వస్తాయి అనుకుంటే గనక ఇది షెడ్ అనుకుంటే ఈ స్తంభాలు ఏది కూడా ఇలా ఈ మధ్యలో రాకూడదు. ఈ ద్వారానికి గేటుకి మధ్యలో స్తంభాలు కూడా రాకూడదు. ఇలా వచ్చినా కూడా అది దోషం అవుతుంది. పిల్లర్స్ లేదా స్తంభాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ ద్వారం ఏదైతే వీధి గుమ్మం ఉందో ఆ గుమ్మం నుంచి మొదలుకొని వీధి గేట్ ఉందో ఆ గేట్ వరకు ఏమి కూడా అందులో అడ్డు ఉండకూడదు. తులసి కోట కానీ లేదా బోర్ కానీ సంపు కానీ ఏది కూడా అడ్డు ఉండకూడదు అన్నమాట. ఒకవేళ ఏదైనా షెడ్ వేస్తే దాని యొక్క స్తంభాలు కానీ ఏది అడ్డు ఉండకూడదు.